సో కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అవుతుంది వచ్చి. పాస్ట్ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఎట్లుందో చూసారు. ఎట్లా అనిపించింది మీకు? మాకు బీఆర్ఎస్ బాగుంది మేడం. కాంగ్రెస్ ఏమంత మంచిగా అనిపిస్తలేదు. ఫ్రీ బస్సులు ఒకటే పెట్టి కానీ గొడవలే దానివల్ల ఇబ్బందులే. మరి మహిళలకి స్కీమ్స్ అని చెప్పారు కదా, ఇచ్చిర్రా మరి కాంగ్రెస్ వాళ్ళు? అంటే వాళ్ళకి 2500 మాకైతే ఏం రాలేదు. ఏం రాలేదు 2 సంవత్సరాలు ఏం రాలేదు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? బాగానే ఉండే కానీ మాకైతే ఎవరున్నా డబ్బులు అయితే ఏం రాలేదు, నార్మల్ గానే. సో మళ్ళీ ఇప్పుడు మీకు ఎలక్షన్స్, సో వచ్చే వాళ్ళు మీకు ఏమేమి హామీలు ఇస్తుంటారు? ఇక్కడైతే ఇప్పుడు ఎవరేం చెప్పలేదు, ఇంకా రాలేదు ప్రచారాలకి. లేదు. పోయినసారి వచ్చినప్పుడు ఏం చెప్పారు కాంగ్రెస్? మేము అప్పుడు ఊర్లో ఉన్నాం మేడం. కేసీఆర్ సార్ అంటే ఇష్టమే. సో మరి ఈసారి ఎవరికి ఇస్తారు మీరు ఓటు? కేసీఆర్కి వేస్తాం. కేసీఆर సార్. मेरा नाम शेख आयशा है। तो इधर ही फिल्म नगर में रहना है। हाँ। तो कैसे है अभी बाई इलेक्शन चांस है आप लोगों को? हाँ, केसीआर बोले तो जो भी मेरे को अभी जो आधार कार्ड है, रेशन कार्ड है, हर चीज़ जो भी आया उनके वजह से जाए, उन्होंने ऐसे टाइम पे जाया। अब जो घर का रखे हम वो नहीं आया। अच्छा है, जब केसीआर थे बच्चों को सब हर चीज़ अच्छा था। सो अभी बाई इलेक्शन का चांस है, सो किसको वोट देने वाले हैं आप? केसीआर सर। ये अभी जो जुबली हिल्स में वो सार थे ना, गोपीनाथ वो सार थे ना, उनकी वाइफ सुनीता। हाँ, उनको देने वाले। तो नया गवर्नमेंट आया, सो आपको क्या क्या स्कीम्स आए? कुछ भी नहीं। कुछ स्कीम्स आया? नहीं, कुछ भी नहीं आया। पसंद ही नहीं। థ్యాంక్ యూ. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఈడ? మేము 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు. 18-20 సంవత్సరాల నుంచి ఇటే ఉంటున్నారు. సో మళ్ళీ ఇప్పుడు మీకు ఎన్నికలు వచ్చినాయి, ఓట్ల మా ఇంట్లోకి అందరికి ఉన్నాయి అందరికి. సో ఏ పార్టీ మీకు మంచిగా చేసింది? కారు గుర్తుకే ఇస్తారు. ఎందుకు ఇట్లా కారు గుర్తు ఏం చేసింది? కేసీఆర్ కదా, కేసీఆర్ మంచిగా గెలవాలి, మంచిగా చేసిండు, అన్ని బాగానే చేసిండు కదా, మంచిగా చేసిండు, అన్ని గిఫ్టులు ఇచ్చిండు, అన్ని బతుకమ్మల చీరలు ఇచ్చిండు, ఓసారి వానకు ఇంటి కొట్టుకుపోతున్నాను అప్పుడు డబ్బులు ఇచ్చిండు, అన్ని చేసిండు, బాగానే చేసిండు. మరి ఇప్పుడు హస్తం గుర్తు రేవంత్ రెడ్డి ఎట్లా ఉంది? ఇప్పుడు ఏమి ఇచ్చిండు రేవంత్ రెడ్డి? చీరలు ఇస్తానే, చీరలు ఇవ్వపా, 2500 ఇస్తానే, 2500 ఇవ్వపా. మరి ఇప్పుడు మహిళా సంఘాలకు పైసలు వేస్తానే, అవి వేయపా, వేస్తా అంటూనే ఏడేస్తున్నాడు. ముసలిళ్ళకి 4000 పింఛన్ ఇస్తాడు, ఏడ ఇచ్చిండు? అదే 2000 ఇస్తున్నాడు, ఇయనే లేదు. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినా చెప్తున్నాడు కదా. ఫ్రీ బస్ ఇస్తే ఏం లాభం చెప్పు? అన్ని చేయాలి, అన్ని చేస్తేనే మంచిగా ఉంటది. కారు గుర్తు కేసీఆర్ అన్ని మంచిగా చేసిండు, అన్ని బాగానే ఉన్నాయి. అమ్మ మీ పేరేంటి? వసంత. సో మళ్ళీ ఇప్పుడు మీకు ఇప్పుడు ఎన్నికలు మాకు ఇక్కడనే 3-4 ఓట్లు. మా ఆయన చనిపోయి నెల 20 రోజులు అవుతుంది. అప్లికేషన్ పెట్టుకున్నాం, 5 లక్షల రైతు బీమా. ఇదివరకు వాళ్ళని చిన్న పిల్లలు ఉన్నారు, పిల్లలని చదువు తక్కువ చేపించి వాళ్ళని పనిలో పెట్టించాను. ఇంతవరకు కేసీఆర్ ప్రభుత్వంలో మాకు హెల్ప్ చేయలేదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ వచ్చినాక కూడా రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా ఏమీ హెల్ప్ లేదు. రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇస్తున్నారు, అంతకు తప్పించి 2500 ఇస్తామని అన్నారు, అవి కూడా లేదు. బస్ ఒకటి ఫ్రీ పెట్టిండు, బస్సులో కూడా రోజు మేము తిరగము. మంచినీళ్ళ ఏదేళ్ళు పిల్లలకు ఏదన్నా చదివిన వాళ్ళు, 18 వాళ్ళకు ఏదన్నా పూరా గరీబ్ వాళ్ళకన్నా ఉన్నోళ్ళకే ఇస్తున్నాడు. కేసీఆర్ ప్రభుత్వంలో కులం తక్కువ అని, కులం తక్కువ ఉన్న వాళ్ళకు 10 లక్షలు ఇచ్చే, కార్లు ఇచ్చే, బండ్లు ఇచ్చే. కులం తక్కువ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమి లేదు, తక్కువ ఉన్న వాళ్ళకి ఏమి లేదు, తక్కువ లేదమ్మా. ఎక్కువ ఉన్న వాళ్ళకి అదే ఉన్నోళ్ళకు ఇస్తుంది, లేని వాళ్ళని లేకనే ఉన్నాం. అందరినీ చూసుకున్నాం. అసలు గరీబ్ వాళ్ళని అసలు పట్టించుకోలేదు. కేసీఆర్ కులం గురించి ఇచ్చిండు, 10 లక్షలు ఇచ్చిండు. ఇదే బస్సులో 10 లక్షలు వచ్చాయి, కార్లు వచ్చాయి. లేని వాళ్ళం 10 రూపాయలు కూడా లేకుండా బతుకుతున్నాం. పిల్లలను చదువులు తక్కువ చేసి పిల్లలను పనిలో పెట్టుకొని
ఈ ఇళ్ళల్లో పని చేసుకొని బతుకుతున్నాం. ఇక్కడనే ఓట్లేసి 20 ఏళ్ళ సంధి ఇక్కడనే ఓట్లు వేస్తున్నాం. నేను మా ఆయన నా పిల్లలు 20 ఏళ్ళ సంధి ఓట్లు వేస్తున్నాం. మాకు ఏమీ హెల్ప్ లేదు, గవర్నమెంట్ నుండి ఒక్క రూపాయి రాలే, హెల్ప్ లేదు. మా ఆయన కూడా ఇప్పుడు మొన్న చచ్చిపోయి నెల 20 రోజులే. దానికి కేసీఆర్ రైతు బీమా పైసలకు అప్లై పెట్టినాం కూడా అవి కూడా రాలేదు. రేవంత్ రెడ్డి వచ్చిండు కదా, కేసీఆర్ లేడు. సో మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లుంది సీఎం? ఎట్లుంది సీఎం అంటే బస్సులు ఫ్రీ పెట్టిండు, బస్సులు ఒకటే ఫ్రీ పెట్టిండు. ఏ సన్నబియ్యం అన్నాడు, సన్నబియ్యం అన్నాడు, ఇస్తున్నాడు. సన్నబియ్యం ఇస్తున్నాడు అని తప్పులే, అది చేస్తున్నాడు. ఇంకా 2500 అన్నాడు కదా, 2500 లేదు. ఏ దానికైనా ఏమీ తక్కువ లేదు రేటు, అన్నిటికీ ఎక్కువనే ఉన్నాయి. నూనె పెంచిండు, ఉప్పు పెంచిండు, పప్పు పెంచిండు, అన్ని విధాలు పెంచిండు. ఏం చేసిండమ్మా, ఏం తక్కువ చేసిండు? కేసీఆర్ ఉన్నప్పుడు అన్న ఇండ్లు కట్టుకుపోయినా అంటే వచ్చి 10, 20 వేలన్న పండుగ పొద్దుటికి దసరా పండుగ అనంగా వచ్చి ఇచ్చిపోయిండు. కనీసం ఈయన ఏది వచ్చేది లేదు, చేసేది. ఇచ్చిన వాళ్ళకు ఎవరో బస్సుల లీడర్లు అని ఇస్తారు, కుప్పలు వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు తింటారు. మేము ఓట్లు వేస్తాం, గొప్పగా ఉంటాం. మా ఇంట్లో మేము వాళ్ళని పోయి మేము దర్జాని అడిగాం, తినేది. బస్సులో పెద్ద అన్ని ఉంటారు, తెచ్చుకుంటారు, తింటారు వాళ్ళు. మాకు రూపాయి లేదమ్మా. మరి ఎవరికి ఇస్తారు ఇప్పుడు ఓటు? ఎవరికి ఇస్తారు? ఎవరికేసి ఎవరు న్యాయంగా మంచిగా చేస్తే వాళ్ళకి. మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. ఎవరు న్యాయంగా చేస్తే ఇంటికి నేను ఇట్లా అప్లై చేసుకున్నాను, నేను నాకు పింఛన్ చేయాలా, పింఛన్ లేదు. ఇప్పుడు మా ఆయన చచ్చిపోయి నెల 20 రోజులు, మా ఆయన పైసలు రాలేదు, నాకు పింఛన్ చేసుకోవాలి. ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే ఓటు. ఇప్పుడు నెల రోజులు ఉంది, ఒక 15 రోజులు ఉంది ఎలక్షన్స్. 15 రోజులలో అని అనుకున్న పనులు చేస్తే మా బుద్ధి పుట్టిన వాళ్ళకి వేసేస్తాం. 4 ఓట్లు ఉన్నాయి మా ఇంట్లో. నా 2 కొడుకులు, మా అక్క, నేను, 4 ఓట్లు ఉన్నాయి మా ఇంట్లో. 4 ఓట్లు ఉన్నాయి. మా తమ్ముళ్ళు, మా ఫ్యామిలీ కూడా ఈయన ఉంటారు. వాళ్ళు సొంతం వాళ్ళ కిరాయి ఇంట్లో కిరాయి నెలకు 6-7 వేలు కిరాయి ఇచ్చిన వాళ్ళకే 5 అంతస్తుల ఇల్లు, 6 అంతస్తుల ఇల్లు ఉన్న వాళ్ళ డబుల్ బెడ్రూమ్ రాస్తున్నారు, ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నాడు. ఈయన వాళ్ళకి ఏది లేదు, ఇలాగనే వాడేసి వస్తున్నాయి కిరాయిలు కట్టుకుంటా. మరి ఎవరికి ఇస్తారు ఇప్పుడు? ఎవరికి వేస్తామంటే ఎవరు లేదంటే రేవంత్ రెడ్డికా, కేసీఆర్ వరకే వేస్తాం. ఆయన ఉన్నప్పుడు కొంచెం మంచినీళ్ళ వాటర్ చేసిండు, ఇంటికి ఇది రోడ్డు వేయించిండు. మళ్ళీ మంచినీళ్ళు అసలు ఒక బొట్టు నీళ్ళు రాకుంటుండే ఇక్కడ ఉన్నప్పుడు మంచినీళ్ళు తాగడానికి నీళ్ళు చేపించిండు. నీళ్ళ బిల్లు మాఫ్ చేపించిండు. ఈయన వచ్చిందంటే ఒకటేసారి మీటర్ వీక్కొని పోతుండ్రు. కరెంటు లేదంటే తెల్లారు అట్లా కూర్చున్నా కూడా మీటర్ వీక్కొని పోయిండు. ఈయన వచ్చి ఏం చేస్తుండ్రు? మాకంటి గోపినాథ్ పక్కన ఉన్నాడు ఇప్పుడు. ఆయన ఎవరో తెలీదు కానీ పేరు తెలీదు. రేవంత్ రెడ్డి చేతి కింద ఉన్నట్టు. రేవంత్ రెడ్డి ఈయన ఎవరో తెలుసా? ఇప్పుడు ఈయననే కదా నిలబడుతుండే ఎన్నికల్లో. ఈయన ఎవరో తెలుసా? ఎప్పుడైనా చూసినావు ఆయనని మీ బస్సులో? మా బస్సులో ఎప్పుడు చూడలేమ్మా, రాలేదు కూడా బస్సులో, రాలేదు చూడలేదు కూడా. మాకంటి గోపినాథ్ వస్తున్నాయి, సిల్కమయ్యేసి వస్తున్నాయి, వాళ్ళు అందరూ వస్తుంది. నిన్న రాలేదు కూడా, చూడలేదు. ఈయన మొహం ఎప్పుడు చూడలేదు ఇప్పటి వరకు ఇక్కడ గోడ పైన ఏరులో ఎప్పుడు చూడలేదు కూడా, చూడలేదు. ఆయన నుంచి మరి ఎన్నికల్లో ఆయన నుంచుంటే రాని మంచిగా చేస్తూ ఎన్నడూ చూడలేదు. ఎన్నడూ చూడలేదు. ఆయన పేరు ఏందన్నా తెలుసా? పేరు కూడా తెలియదు. అదనమాట కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డ ఇగో నవీన్ యాదవ్ కి సంబంధించి బస్తీల పరిస్థితి ఇట్లా ఉందన్నమాట. అట్లీస్ట్ ఆయన ఎవరో కూడా తెలియని పరిస్థితుల బస్తీలు ఉండే.